అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల శంఖారావం మోగించారు. భారత ఫార్మా రంగం పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. 100% ట్యాక్సెస్ వేయడం వలన ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సురేష్ కొచ్చాటిల్ గారు, అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సురేష్ కొచ్చాటిల్ గారు, నమస్తే. నమస్తే అండి. సార్, ఈ 100% సుంకం అనగానే ఆల్రెడీ ఇప్పుడు పెరిగినటువంటి సుంకాలతోనే టెన్షన్ పడుతున్నారు. ఫార్మా రంగం కూడా ఎగుమతుల విషయంలో చాలా ఎఫెక్ట్ అవుద్ది అనే ప్రచారం జరుగుతుంది. ఎంత నిజం ఉంది ఇందులో? ఏం నిజం లేదండి. అది మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఇది. మన మీడియాకి, ఇంక్లూడింగ్ తెలుగు మీడియా, అసలు ఏంటి టారిఫ్ ఎవరి మీద వేశారు అని డీటెయిల్ తెలియకుండానే ఒట్టే పుకార్లు ఇప్పారు. వాళ్ళ తప్పు కూడా కాదండి. నిన్న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇవాళ పొద్దున ఫార్మా స్టాక్స్ టగడగాని పడిపోయినాయి. అవును. కానీ తర్వాత అందరికి తెలిసింది ఇది మనతో సంబంధమే లేదు అని తెలిసిన అప్పుడు దాకా చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ సాయంత్రం ఇవాళ స్టాక్ మార్కెట్లో చూడాల్సింది. ఎందుకంటే నేను ఇండియాలో లేదు, నేను దుబాయ్లో ఉన్నాను ఇవాళ. సో స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్ చూడలేదు నేను. సో ఇక్కడ జరుగుతున్నది బేసిక్లీ ట్రంప్ ఏం చేస్తున్నారంటే, ఈ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్ కి డబ్బులు ఇస్తుండే. ఇప్పుడు కాదు, అన్ని అమెరికన్ ప్రెసిడెంట్స్ కి అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ డబ్బులు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ దగ్గర నుంచి వస్తుంది. అది కాకుండా మీకు తెలుసు, చాలా మటుకు ఐటీ కంపెనీ వాళ్ళు కూడా ఫండింగ్ చేస్తారు. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చేశారు. అది కాకుండా మెటా నుంచి కానివ్వండి, గూగుల్ నుంచి కానివ్వండి, మైక్రోసాఫ్ట్ నుంచి కూడా డొనేషన్స్ చాలా మటుకు వస్తుంది. అది లీగల్ డొనేషన్స్. వాళ్ళ ప్రాబ్లం లేదు, వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ చూసుకోవాలి కదా. రేపు ఆయన డిసిషన్ తీసుకున్నప్పుడు మా వైపు కూడా కొంచెం చూడాలని చెప్పి చేస్తారన్నమాట. కానీ ఇప్పుడు జరిగిన దానికి మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ పర్టికులర్ ఫార్మా రెగ్యులేషన్ ఎందుకు తీసుకొచ్చారు? ఇది పేటెంటెడ్ అండ్ బ్రాండెడ్ డ్రగ్స్. మన భారతదేశంలో డాక్టర్ రెడ్డీస్ కానీ మిగతా కంపెనీలు కానీ తయారు చేసే డ్రగ్స్, మీరు లారస్ తీసుకోండి, బయోకాన్ తీసుకోండి, జైడస్, మన హైదరాబాద్ ఉన్న డివీస్, వీళ్ళందరూ, గ్రాన్యూల్స్ ఇండియా, నాట్కో ఫార్మా, సన్ లూపిన్, అంటే చాలా మటుకు హైదరాబాద్ కంపెనీలు ఉంటాయి. ఎందుకంటే హైదరాబాదే కదా ఇండియాది ఫార్మా క్యాపిటల్ అంటారు. సో ఇది ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే దీనికి వీళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నది జెనరిక్ డ్రగ్స్. కానీ ఒక పాయింట్ సార్, ఇప్పుడు ఈయన ట్రూత్ లో పెట్టిన పోస్ట్ లో చాలా క్లియర్ గా డొనాల్డ్ ట్రంప్ ఏం కామెంట్ చేశారంటే, 100% టారిఫ్ ఆన్ ఎనీ బ్రాండెడ్ ఆర్ పేటెంటెడ్ ఫార్మాసిటికల్ ప్రోడక్ట్ అన్లెస్ ఏ కంపెనీ ఈజ్ బిల్డింగ్ దేర్ ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ అమెరికా. అమెరికాలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంటేనే ఈ 100% అనే దాన్ని ఎస్కేప్ అవ్వగలరు అనే సెన్స్ లో పెట్టారు. అంటే ఈ అన్నిటికీ బ్రాండెడ్, పేటెంటెడ్ ఈ రెండింటిని అనగానే మన వాళ్ళు ఎక్కువ షివర్ అయిపోయారు. సో అందులో ఏంటి క్లారిటీ? అది జెనరిక్ బ్రాండెడ్ కాదండి, గోస్ టు ద జెనరిక్ డ్రగ్స్. మోస్ట్ కదా అన్ని జెనరిక్ డ్రగ్స్ ఏం చేస్తారంటే ఆఫ్ పేటెంట్ వెళ్ళిపోయిన. ఎందుకంటే పేటెంట్ కి ఒక టైం ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు అని చెప్పి ఒక టైం ఉంటుంది అన్నమాట పేటెంటెడ్ డ్రగ్స్ కి. ఆ పేటెంటెడ్ డ్రగ్స్ ఎక్స్పైర్ అయినప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఉన్న కంపెనీలు, పర్టికులర్లీ మన భారతదేశంలో కంపెనీలు ఏం చేస్తారు, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అంటే రూట్ మార్చి తయారు చేస్తారు అనమాట. దాంట్లో మన వాళ్ళు కిలాడీలు, పెద్ద కిలాడీలు మన అది మన ఇండియాలో ఏ ఫార్మా కంపెనీ కానివ్వండి, వీళ్ళు ఆఫ్ పేటెంట్ డ్రగ్స్ చూసుకుంటారన్నమాట. వీళ్ళ పని అదే. సో ఆఫ్ పేటెంట్ అనేది మనకు టెన్షన్ లేదు, బికాస్ ఆఫ్ పేటెంట్ జరిగినప్పుడు మనం జనరిక్ తయారు చేస్తాం. మీకు గుర్తుంటుంది, ప్రధాన మంత్రి మన ఒక ప్రోగ్రామ్ ఉంది, మెడిసిన్, జనరిక్ మెడిసిన్. ఆ దాంట్లో మీరు ఆ ఫార్మా షాప్కి వెళ్తే, అది జన ఔషధి కేంద్రాకి వెళ్తే మీకు మార్కెట్లో దొరికే అదే బ్రాండెడ్ ప్రోడక్ట్ మీకు 80% తక్కువ రేట్లో మీకు ఇక్కడ దొరుకుతుంది. అది మోదీ గారు మొదలు పెట్టారు. చాలా మటుకు హాస్పిటల్స్ లో, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, బీజేపీ రూల్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అక్కడ వీళ్ళు జన ఔషధి కేంద్రాలు పెట్టారు. ఎందుకంటే ఫార్మా అంటే చాలా పెద్ద బిజినెస్ అండి. దీంట్లో మార్జిన్స్ చాలా ఎక్కువ. 100% మార్జిన్స్, 70% మార్జిన్స్ అనేది ఒక మందికి, మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 30 రూపాయలు ఒక పర్టికులర్ టాబ్లెట్ కి ఇస్తున్నప్పుడు దాని యాక్చువల్ విలువ 5 రూపాయలు కూడా ఉండదు. మిగతా అంతా ప్రాఫిట్ అన్నమాట. ఎందుకంటే అన్ని డ్రగ్స్ కి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. వాళ్ళ పేటెంట్ కి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పేటెంట్ ఉంటుంది. ఆ పేటెంట్ కాగానే ఆ డ్రగ్ ఆఫ్ పేటెంట్ అయిపోతుంది. అంటే ఎవరైనా తయారు చేసుకోవచ్చు, కానీ దాని ప్రొసీజర్ మార్చాల్సి వస్తుంది. ఎట్లా తయారు చేస్తారనేది ప్రొసీజర్ మార్చాల్సి వస్తుంది అనమాట. సో దాన్ని చేసి జెనరిక్ పేరు పెట్టేసి అమ్ముతారు. బ్రాండెడ్ ఉండదు, దానికి బ్రాండింగ్ ఏం చేయరు వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ముందు క్రోసిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది పారాసిటమాల్ లో. ఇప్పుడు మార్కెట్లో లేదు అది క్రోసిన్.
కానీ కోవిడ్ టైంలో మనకు ఒక కొత్త పారాసిటమాల్ డ్రగ్ కనిపించింది, డోలో. సేమ్ డ్రగ్. ఇప్పుడు హైపర్ టెన్షన్ డ్రగ్స్ ఉంటుంది, అది మనం చూస్తున్న హైపర్ టెన్షన్ డ్రగ్ అంటే బీపీ, దానికి షుగర్ మెడిసిన్స్ ఉంటుంది, దానికి ఉన్న మెడిసిన్స్ అంతా ఆఫ్ పేటెంట్, పేటెంటెడ్ డ్రగ్స్ సపరేట్ ఉంటుంది అన్నమాట. సో టెల్మిస్ట్రాన్ అని చెప్పి ఇది మన ఫర్ ఎగ్జాంపుల్ బీపీ దాంట్లో యూజ్ చేస్తారు. అది చాలా మటుకు ఈవెన్ షుగర్, హై షుగర్ లెవెల్ ఉన్న వాళ్ళు కొంతమంది దాన్ని కూడా వాడతారు, టెల్మిస్ట్రాన్. అది కాకుండా ఈ చెప్పినట్టు చాలా మటుకి ఇండియన్ డ్రగ్స్ కూడా మీరు చూడండి అన్ని జనరిక్ లా వస్తుంది అన్నమాట. సో ఆఫ్ పేటెంట్ డ్రగ్, ఇదే డ్రగ్ మీరు యుఎస్ లో కొంటే మీకు ఒక 100% నుంచి 200% ఎక్కువ అయ్యాల్సి వస్తుంది. సో ట్రంప్ చేసిన మూవ్ ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, మీరు యుఎస్ లో ఫ్యాక్టరీ పెట్టండి అంటున్నారు, వీళ్ళు పెట్టరు. ఇది యూరోప్ లో, ఇండియాలో, లోకంలో అన్నిటికంటే పెద్ద కంపెనీలు అన్ని ఉన్నది యూరోప్. అది ఫైజర్ కానివ్వండి, ఫైజర్ కొన్ని యుఎస్ యూనిట్స్ ఉందనుకోండి, రోష్ కానివ్వండి, స్మిత్ క్లైన్ అండ్ బీచమ్, గ్లాక్సో వాళ్ళ కంపెనీ, ఇట్లా చాలా కంపెనీలు దే ఆర్ యాక్చువల్లీ వాళ్ళ లొకేషన్స్ యూరోప్ లో ఉందన్నమాట. వాళ్ళు ఖర్చు చాలా పెడతారు, డౌట్ లేదు దాంట్లో. R&D చేయడానికి, మాలిక్యూల్స్ టెస్ట్ చేయడానికి చాలా మంది ఖర్చు పెడతారు. వాళ్ళు ఒక 10 మాలిక్యూల్స్ వాళ్ళు టెస్టింగ్ కి పెడితే దాంట్లో ఒక మాలిక్యూల్ మార్కెట్కి వస్తుంది అనమాట, క్లినికల్ ట్రయల్స్ అంతా పాస్ అయిన తర్వాత. సో ఫెయిలియర్ రేట్ చాలా ఎక్కువ. సో వాళ్ళేమంటారు, మేము ఇంత ఖర్చు చేస్తున్నాం కదా, దానికోసం మేము వీఆర్ టేకింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ దాట్ అని చెప్తారు. కానీ ట్రంప్ ప్రాఫిటబిలిటీ గురించి మాట్లాడలేదు ఇక్కడ. ట్రంప్కి ఏం కావాలంటే, ఈ ప్రోడక్ట్స్ మీరు ఇక్కడ తయారు చేయండి, యుఎస్ లో గ్రౌండ్ బ్రేకింగ్ చేస్తే చాలు. అంటే మీరు ఒక గడపర తీసుకొచ్చి మట్టి మీద కొట్టి ఒక ఫౌండేషన్ స్టోన్ వేస్తే మీ మీద 100% ఉండదు, చాలు. అది ఫ్యాక్టరీ వస్తుందా లేదా అది ఇంకో మాట. సో కానీ ఇండియా కంటే కూడా యూరోప్ ఈజ్ వెరీ నియర్ టు అమెరికా. కాబట్టి ఇప్పుడు అమెరికాలో, యూరోప్లో ఉన్న కంపెనీలు అమెరికాలో భూమి పూజ చేస్తే వాళ్ళ డ్రగ్స్ కొనడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా, మరి ఇండియన్ కంపెనీలకు నష్టం జరగదంటారా? లేదు, అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది జరగదు. ఎందుకంటే ఈ పర్టికులర్ వన్ ఈజ్ ఓన్లీ ఫర్ పేటెంటెడ్ అండ్ బ్రాండెడ్. చాలా క్లియర్గా చెప్పేది. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకే క్లారిటీ ఇస్తారో అని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ టారిఫ్ ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ అగ్రి కాదు, దానికి ఏం ప్రాబ్లం లేదని చెప్పిన తర్వాత కూడా మన వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే దాని డెఫినెట్లీ దానికి ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అట్లా అని చెప్పేసి. మిస్కమ్యూనికేషన్ కాదు, ఈ మన జర్నలిస్టిక్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ లో 38 సంవత్సరాలు, 39 సంవత్సరాల నుంచి ఉన్నాను. రిసర్చ్ చేయరు మన ఎవరు, ఎస్పెషలీ వర్నాక్యులర్ ఛానల్స్ అంటే లాంగ్వేజ్ ఛానల్స్ రీసెర్చ్ చేయరు. బ్రేకింగ్ న్యూస్ కల్చర్ లో వచ్చేసి టకా అని కొట్టేస్తారు న్యూస్, టీఆర్పీ రావడానికి. తర్వాత అర్థమైందరే బాబు నేను చెప్పిందంతా తప్పురా అంటే అట్లీస్ట్ సారీ కూడా చెప్పరు. సో దానికోసం నేను చాలా మటుకు ఛానల్ డిబేట్స్కి వెళ్ళను. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ తెలియనప్పుడు మీరు ఎందుకు పెడుతున్నారు డిబేట్ అని నేను అడుగుతాను. అప్పుడు వాళ్ళు అంటారు, ఏదో సార్ ఆ ఛానల్ వాళ్ళు పెట్టారు కదా, అది కూడా మేము కూడా పెడుతున్నాం. అది కాదు కదా, దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. సో ఇప్పుడైతే అమెరికా డెసిషన్ వలన ఇండియన్ కంపెనీస్ కానీ ఇండియన్స్ కానీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇది ఇక్కడ H1B ప్రాబ్లం లేదు, ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం ఉంది. ట్రంప్ ఏమంటారు, ఇది ట్రంప్ కాదు చేపించేది అంత, ట్రంప్ దగ్గర ఒక టీం ఉన్నారు. సో ఆ టీం వాళ్ళకి ప్రపోజల్ ఇస్తారు, ట్రంప్ సార్ ఇది చేయండి సార్, మీరు ఒక సంతకం పెట్టేస్తే వీళ్ళందరూ పరిగెత్తుకుంటా యుఎస్కి వస్తారని చెప్పి ఆయన పంపి చెట్టు మీదకి ఇచ్చేస్తారు. ఆయన సంతకం పెట్టిన తర్వాత తెచ్చిపోతుంది. ఇదే డ్రగ్ ఇప్పుడు యుఎస్ లో కొనాలంటే ఒక ముందు $10 ఇవ్వాల్సిన మనుషులు ఇప్పుడు $20 ఇవ్వాల్సి. ఎవరికి లాస్ అండి? అది అమెరికన్, అక్కడ ఉన్న పేషెంట్స్ కి లాస్ అది అనమాట. పేషెంట్స్ ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో ఈ జరిగింది ఇప్పుడు అంతా ఈ డ్రామా అక్కడ నడుస్తుంది. మరి చూస్తున్నారు, ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఏం చెప్పారు, వీఆర్ మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నారు బాగా. దాంట్లో నేను మ్యానుఫ్యాక్చరింగ్ ని యుఎస్ కి తీసుకొస్తాను. స్పెసిఫిక్లీ ఏ మ్యానుఫ్యాక్చరింగ్? కార్ మ్యానుఫ్యాక్చరింగ్ రాలేదు. అది మెక్సికోలో ఉండిపోయింది, చైనాలో ఉండిపోయింది, కెనడాలో ఉండిపోయింది, ఎక్కడ ఏం కాలేదు. సో ట్రంప్ క్యాంపెయిన్ కంప్లీట్లీ ఫెయిల్ అయిపోతుంది. ఆయన ఏ టారిఫ్ పెట్టినా కానీ, టారిఫ్ ఎవరు కడుతున్నారు? భారతదేశం మీద 100% టారిఫ్ పెడితే మనప్పుడు 50% ఉంది మన మీద. ఓకే, గార్మెంట్స్ మీద 62% ఉంది. ఎవరు కడతారు? కొనాల్సినోడు యుఎస్ లో వాళ్ళు కట్టాలి బిల్లులో, మన కంపెనీ కాదు. మన కంపెనీ ఇప్పుడు కూడా అదే పాత టారిఫ్ మీద పంపిస్తారు, కానీ అక్కడ కస్టమ్స్ పాయింట్ లో వీళ్ళు డ్యూటీలు ఎక్కువ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు ఎండ్ కస్టమర్ ఇస్ లూజింగ్ అవుట్. ఈ ఫార్మా దాంట్లో కూడా అదే జరుగుతుంది. నిన్న మీరు యుఎస్ లో ఉన్న ఛానల్స్ లో డిబేట్స్ చూస్తే అందరూ ట్రంప్కి ఏమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారైనా? ఎందుకంటే ఈ ఫైనల్లీ యుఎస్ పేషెంట్స్ కి, ఎందుకంటే యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ యాజ్ ఇట్ ఈస్ చాలా ఎక్స్పెన్సివ్.
యూకేలో కాదు, యూకేలో కూడా ఎక్స్పెన్సివ్, కానీ యూకేలో చాలా మటుకు పేషెంట్స్ కి నేషనల్ హెల్త్ సర్వీస్ ఉంది వాళ్ళ గవర్నమెంట్ది, అది ఫ్రీగా చూసుకుంటారు వాళ్ళు. కానీ యుఎస్ అట్లా కాదు. యుఎస్ లో డబ్బులు లేనోనికి మన దగ్గర ఆరోగ్యశ్రీ లాగా మెడికేర్ అని ఉంటుంది అక్కడ. కానీ డబ్బు ఉన్నోడు అంటే అబౌవ్ దట్ పావర్టీ లైన్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కంప్లీట్ గా ఇన్సూరెన్స్ ఉంటే ఓకే. ఇన్సూరెన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ యుఎస్ లో. డినై చేయడం చాలా మటుకు. మీరు ఒక వ్యాధితో మీరు హాస్పిటల్కి వెళ్తే మీరు ఎందుకు వెళ్ళారని అడుగుతారు ఫస్ట్ వాళ్ళు. కాదరా బాబు నాకు హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వస్తే వెళ్ళాలని హాస్పిటల్కి అంటాడు. అట్లా డినై చేస్తారన్నమాట చాలా మటుకు. ఇట్లా డినై చేసిన దాని ప్రకారం ఇప్పుడు ఈ మెడికల్ బిల్స్ కూడా యాడ్ చేస్తే యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ కంప్లీట్ గా సత్యనాశం అయిపోతుంది కంప్లీట్ గా. దానికోసం ట్రంప్ కూడా నిన్న రాత్రి బహుశా ఆయనకు ఒక సెకండ్ థాట్ వచ్చింది. ఎవరో అంటున్నారు ఇప్పుడు ఆయన పేటెంటెడ్ ఒట్టే పెట్టేసి జనరిక్ తీసేస్తారు, సారీ బ్రాండెడ్ తీసేస్తా అంటున్నారు. చూద్దాం అది ఏం చేస్తారని. పేటెంటెడ్ పేటెంటెడ్ డ్రగ్స్ కి ఎప్పుడు రేట్ ఎక్కువనే ఉంటుంది. దాని మీద టారిఫ్ పెడితే ప్రాబ్లం ఏంటంటే కొత్త డ్రగ్స్ అమెరికాకు రావు, పాత డ్రగ్స్ తో నడిపించుకోవాల్సి వస్తుంది అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఫార్మా రంగం పైన సుంకాల పేరుతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అమెరికాకే ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. లోకల్గా కూడా దీనిపైన వ్యతిరేకత వస్తుందని సురేష్ కోచెట్ల గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక భారతీయ ఫార్మా కంపెనీలపైన ఎలాంటి ప్రభావం చూపించబోదని ఆయన వివరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.